వెల్కమ్ టు 5 స్టేట్స్ ఎలక్షన్స్ కౌంటింగ్ డే స్పెషల్ పాంచ్ పటాక్ 5 రాష్ట్రాల్లో ఓటరు తీర్పు నరాలు తెగే ఉత్కంఠ 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా చెప్పుకునే ఈ ఫలితాలు అన్ని పార్టీలకు అత్యంత కీలకం. మినీ ఇండియాను తలపించే యూపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? చేంజ్ అంటూన నమోకు జై కొడతారా లేక అవినీతి రహితం అభివృద్ధి మంత్రం జపిస్తున్న అఖిలేష్ రాహుల్ జోడీకి సై అంటారా? దీనిపై మరికొన్ని గంటల్లోనే క్లారిటీ రానుంది. రిజల్ట్స్కు ముందు రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతాయని కమలనాథులు చెప్తుంటే గత ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ను గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్స్. మరి ఎవరి అంచనాలు నిజమవుతాయి, ఎవరి జాతకాలు ఎలా మారుతాయన్నది మరికొద్ది గంటల్లోనే తేలనుంది. ఆల్రెడీ కౌంటింగ్ ప్రారంభమైంది. ట్రెండ్స్ కూడా మనకు వస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లో ఎన్నికల కౌంటింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది. సో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది. అందరి దృష్టి కూడా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ మీద ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత యూపీ అసెంబ్లీ ఎన్నికలు మోడీ రాజకీయ భవిష్యత్తును శాసిస్తాయన్నది పొలిటికల్ అనలిస్టుల వాదన. అటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై బీజేపీ సీనియర్లు కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. సో ఇప్పటివరకు ఉన్న ఒకసారి మనం ట్రెండ్స్ కనుక చూసుకుంటే ఒకసారి ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు 74 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ తెలిసాయి. ఇది కేవలం పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి మాత్రమే. మొదలు 8 గంటల నుంచి 8:30 గంటల వరకు కేవలం పోస్టల్ బ్యాలెట్ ఓటు మాత్రమే లెక్కిస్తారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఓట్లు మాత్రమే లెక్కిస్తారు. ఈ 74 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్లో బీజేపీ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమి 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీఎస్పీ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఒకసారి పంజాబ్ చూసుకుంటే మరో ఇంట్రెస్టింగ్ స్టేట్. పంజాబ్లో కూడా ట్రై కార్నర్ కంటెస్ట్ జరుగుతోంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అకాలీదళ్ బీజేపీ కూటమి కేవలం 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మణిపూర్కు సంబంధించి ట్రెండ్స్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇక గోవాలో బీజేపీ కాంగ్రెస్ 2 చెరి సమానంగా 2 స్థానాల్లో ఆధిక్యంలో మనకు కనబడుతున్నాయి. సో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. 8:30 గంటలు 8:45 వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత 8:45 నుంచి ఈవీఎంస్ లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉంటుంది కాబట్టి బ్యాలెట్లు లెక్కించాల్సి ఉంటుంది. సో ఇనీషియల్ ట్రెండ్స్లో మనం చూడొచ్చు ఉత్తరప్రదేశ్లో బీజేపీ కొద్దిగా ముందంజలో ఉన్నప్పటికీ హాఫ్ వే మార్క్నైతే ఇంతవరకు క్రాస్ చేయని సిచ్యువేషన్ ఉంది. మనతో పాటు V6 స్టూడియోలో నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్, మీ ఇనీషియల్ రియాక్షన్ ఏంటి? ఈ 5 స్టేట్స్ మీద మీకు ఎటువంటి హోప్స్ ఉన్నాయి? 5 స్టేట్లో పంజాబ్ ఒకటి మాకు మొదటి నుంచి కూడా మా జాతీయ నాయకులు కూడా చెప్తున్నారండి, డౌట్ ఉంది మిగతా వస్తాయని. అయితే పంజాబ్లో కూడా మేము కీలకమైన పోటీ మాది కాదు. ఎందుకంటే అకాలీదళ్ మేజర్ సీట్లు పోటీ చేస్తున్నది మేము 23 సీట్స్ మాత్రమే. దానివల్ల అక్కడ గత 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉండడం వల్ల అకాలీదళ్ మేజర్ రోల్ చేస్తున్నది. దానివల్ల అక్కడ ఆ యొక్క పార్టీ ఆ పరిపాలన మీద మేము అలయన్స్లో ఉన్నాం కాబట్టి దాని ఎఫెక్ట్ మాకు కూడా ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే అక్కడ మేము ఇప్పుడు మొదటి నుంచి కూడా కొంత ఇబ్బందికరంగానే అనిపించింది. రెండవది, మిగతా 4 స్టేట్లలో మేము ఎంత మెజారిటీ వచ్చినా గవర్నమెంట్ ఫామ్ చేసినా చేయకున్నా కూడా మేము ప్రోగ్రెసివ్గా ఉన్నాం. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ సరళిని బట్టి. కానీ యాక్చువల్ ఏమొస్తుందో చూద్దాం. కానీ ఆ 4 రాష్ట్రాలలో మేము మాత్రం గ్రోతింగ్లో ఉన్నాం. ఎందుకు అంటే ఇప్పుడు మేము ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా ఇప్పటి వరకు అంటే మేజర్ స్టేట్ ఉత్తరప్రదేశ్ కాబట్టి ఈ 30 సంవత్సరాల చరిత్ర కనుక చూసేది ఉంటే ఒక 10 ఇయర్స్లోనే సుస్థిర ప్రభుత్వాలు వచ్చినాయి. ఒక 5 సంవత్సరాలు మాయావతి, 5 సంవత్సరాలు ములాయం సింగ్ కొడుకు అఖిలేష్. ములాయం సింగ్ కూడా ఎన్నడూ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా లేడు. సో ఈసారి సుస్థిర ప్రభుత్వం డెఫినెట్. ఎందుకంటే మేము మెజారిటీ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ మేము 96లో న్యూస్ 24 చాణక్య ప్లస్ ఇండియా టుడే ఈ 2 తప్ప మిగతా అన్ని కూడా బీజేపీ హాఫ్ వే మార్క్ క్రాస్ కాదని చెప్పేది. అంటే నేను ఖచ్చితంగా ఈసారి ఇప్పుడు ఈ సరళిని కాకుండా దీన్ని బట్టి చూడడం కాకుండా
ఓవరాల్ కనుక మనం కనుక దేశంలో ఉన్న వాతావరణ పరిస్థితి, యూపీలో ఉన్న వాతావరణ పరిస్థితి, అక్కడి ప్రభుత్వం మీద ఉన్న పరిస్థితి, తర్వాత అపోజిషన్లో ఉన్న మాయావతి వీక్ కావడం ఏదైతే ఉన్నదో అన్ని రకాలుగా కూడా అటు ప్రధానమంత్రి కేంద్రంలో పరిపాలిస్తున్న తీరు కానీ, యువకులలో ఉన్న ఉత్సాహం కానీ ఇవన్నీ చూసినప్పుడు బీజేపీకి ఉత్తరప్రదేశ్లో క్లియర్ మెజార్టీ వస్తుంది అనేది మేము చాలా ఆశాజనకంగా ఉన్నామండి. ప్రధానంగా మేము 96లో 5 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నది. అప్పుడు అంటే 1990 మేము 91లో ఫస్ట్ టైం క్లియర్ 221 సీట్లు వచ్చినాయి మాకు 91లో. కానీ మేము 1992 డిసెంబర్ 6 తర్వాత మా కళ్యాణ్ సింగ్ రాజీనామా చేయడం వల్ల మాకు బ్రేక్ వచ్చినా కూడా 177 సీట్లు మళ్ళీ వచ్చినాయి 93లో. కానీ ఆ తర్వాత 93 తర్వాత కూడా మేము క్లియర్గా మాయావతిని 2 సార్లు మేము ఆమెను తక్కువ సీట్లు, ఆమెకు 67 సీట్లు వచ్చినా కూడా 177 సీట్లు వచ్చారు. మేము 95లో ఆమెను ముఖ్యమంత్రి చేసినాం. అది మాకు ఎఫెక్ట్ అయింది బాగా. నెక్స్ట్ మళ్ళీ 174 సీట్లు వచ్చినాయి 96లో. మళ్ళీ ఆమెను ఒకసారి 90 ఈసారి కూడా ఇప్పుడు విషయం చెప్తున్నా, ఈసారి కూడా అటువంటి సిచ్యువేషన్ వస్తే మెజారిటీ రాకుండా లేదు ఎందుకు మాయావతి గనక ఎందుకు చెప్తున్నా ఈ రోల్ పోషిస్తే ఈసారి కూడా మాయావతి సపోర్ట్ చేస్తారా? లేదు. ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే మొదటి నుంచి ఈ దేశంలో గిరిజనుల పట్ల, దళితుల పట్ల భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైన అవగాహన, ఓటు బ్యాంకులుగా కాకుండా సమాజంలో వాళ్ళు ప్యాచ్ అయి సమాజంలో సమాంతరంగా ఎదగాలనే దాంట్లో ఒక దళిత మహిళను ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆ రోజు మాకు 177 సీట్లు 174 సీట్లు ఉన్నప్పుడు 2 సార్లు ఆమెను ముఖ్యమంత్రి చేసిన 67 సీట్ల మీద. అంటే దాని అర్థం ఏంటంటే దళితుల నుంచి ఒకసారి ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రి కావాలి, పెత్తందారీ వ్యవస్థను అక్కడ కంట్రోల్ చేయాలని. దాని ఎఫెక్ట్లో ఇలా దళితులు మొదటి నుంచి కూడా మాకు అడ్డగా ఉన్నారు. కాబట్టి మాయావతి కూడా ఎప్పుడు క్లియర్ మెజార్టీ రాలేదు. 2007 కంటే ముందు ఎప్పుడు రాలేదు. ఓన్లీ బీజేపీ సపోర్ట్తోనే ఆమె ముఖ్యమంత్రి అయింది 2 సార్లు కూడా. తర్వాత వచ్చినా కూడా నిలవలేదు. కానీ అంతకుముందు ములాయం కూడా అదే పరిస్థితి ఉన్నది. కాకపోతే మేము ఎప్పుడైతే 2004 అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం అయిపోయిన తర్వాత మాకు కొద్దిగా మాయావతిని 2 సార్లు చేసిన తర్వాత మేము అవుట్ అయిపోయి మాయావతి పికప్ అయింది కావడం వల్ల మేము థర్డ్ ఫేజ్కి వెళ్ళిపోయినాం. మాయావతి ఈసారి పొలిటికల్ సిచ్యువేషన్ చెప్పండి. ఈసారి దాన్ని మార్చుతున్నాం. ఎందుకంటే 91లో ఏ మార్పు అయితే వచ్చిందో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదండి. ఎందుకు లేదు అంటే కాంగ్రెస్ పార్టీతో అక్కడ కలవడం వల్ల కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర భారత చరిత్రలో ఉత్తరప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రిని 1960 నుంచి 5 సంవత్సరాలు ఉండనియలేదండి. 85 తర్వాత 89 నుంచి ఆ యొక్క పార్టీ మొత్తం అక్కడ క్షీణిస్తూ వచ్చింది. అలాంటి పార్టీకి అలా ప్రాణం పోసే ప్రయత్నం చేసింది అక్కడ సమాజ్వాదీ. కానీ ఇప్పుడు కాంగ్రెస్తో కలవడం వల్ల కూడా వాళ్లకు ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కూడా తోడై కేంద్రంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, పక్క బీజేపీకి అక్కడ ఉన్న 73 స్థానాలు మేము గెలవడం కావచ్చు, మాయావతి కూడా వీక్ కావడం కావచ్చు, దళితులు మా పట్ల ఒరగడం కావచ్చు, లేకపోతే ఇంకా ఓబీసీలు మా పట్ల రావడం కావచ్చు, అగ్రవర్ణాలు కూడా మా పట్ల సింపతిగా ఉండడం కావచ్చు, యూత్లో ఉండడం కావచ్చు, ప్రోగ్రెసివ్ అభివృద్ధి కేంద్రంలో ఉండి రాష్ట్రంలో కూడా ఈ విధంగా చేస్తారనే ఆశ, అన్ని రకాల కూడా ప్రధానమంత్రి నాయకత్వం మీద ఉన్న నమ్మకం, ఇవన్నీ కూడా మాకు అక్కడ గెలిపిస్తాయనే ఒక విశ్వాసం. ఒకవేళ మీరు హాఫ్ ఏ మార్క్ క్రాస్ చేస్తారని మీరు చెప్తున్నారు. ఒకవేళ హాఫ్ ఏ మార్క్ క్రాస్ చేయకపోతే బీఎస్పీ కింగ్ మేకర్ అయితే బీఎస్పీని మాయావతిని మరోసారి సీఎం చేసే అవకాశం ఉందా? మీరు ఇప్పుడు ఉండదండి. ఎందుకంటే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అంటే నేను ఎందుకు చెప్పాను అంటే ఆ రోజు ఉత్తరప్రదేశ్లో ఉన్న సామాజిక స్థితిగతుల మీద అప్పుడు సీఎం చేసే తప్పేంటి? ఇప్పుడు మెజార్టీ రానప్పుడు ఎందుకంటే అఖిలేష్ యాదవ్ ఒక ఆఫర్ ఇచ్చాడు మాయావతికి. మీరు ఏమంటానంటే ఇప్పుడు ఏదైతే ఆమెకు ఒకసారి వాళ్ళకి ఇచ్చామో దళితుల యొక్క అభివృద్ధి విషయంలో ఆమె ప్రూవ్ చేసుకోలేదు. ఆమె డెవలప్ అయింది కానీ దళితుల యొక్క వృద్ధి విషయంలో ఆమె ప్రూవ్ చేసుకోలేదు. ప్రూవ్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఇచ్చి మళ్ళీ ఆ రాష్ట్రాన్ని వెనుక నెట్టే ప్రయత్నం, అక్కడ దళితులకు అన్యాయం జరిగే పరిస్థితి భారతీయ జనతా పార్టీ చేయదు. ఎందుకంటే అన్ని వర్గాల పట్ల స్పష్టమైన అవినీతి లేకుండా స్పష్టమైన అభివృద్ధిని సాధి చూపించాలని సంక్షేమ పథకాలు ఎన్నికల ఓట్ల కొరకు ఎక్కువ తక్కువ పెట్టేసి ప్రజలను ఓటేయించుకోవడం గొప్పతనం కాదు. ఎంత సంక్షేమ పథకాలు తగ్గితే అంత అభివృద్ధి పెరిగినట్టు. ఆ యొక్క పాజిటివ్ థింకింగ్తో గుజరాత్ లాగానే ఉత్తరప్రదేశ్లో కూడా, ఎందుకంటే నేను వారణాసి నుంచి అయిన సెంటిమెంట్తోని చాలా సెంటిమెంటల్గా యూపీలో ఈరోజు అభివృద్ధి చేసి సాధించాలని చెప్పి మోడీ పట్టుదలతో యూపీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు. కాబట్టి అక్కడ అందరు కలిసికట్టుగా పనిచేశారు. ఖచ్చితంగా యూపీ బాగుపడితే మొత్తం దేశంలో ఎఫెక్ట్ ఉంటుందనే దాని మీద బీజేపీ పట్టుదలతో ఉన్నది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఢిల్లీనే పొరపాటు చేసాం, అప్పుడు మళ్ళీ ఆ పొరపాటు మళ్ళీ చేయాలి. రైట్. ఇప్పుడే మనతో సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శ్రవణ్ గారు, మీరు గతంలో చాలా ఎలక్షన్స్ ఉత్తరప్రదేశ్లో చూశారు. ఆ ఎలక్షన్స్కు ఈ ఎలక్షన్స్కు ఇష్యూ వైజ్గా మీకు ఎటువంటి డిఫరెన్స్ కనిపిస్తుంది? ఈసారి అంత మోడీ అనేది ఒకటి ఉంది. రెండవది
ఇద్దరికి అవకాశం ఇచ్చాము, మూడో వారికి అవకాశం ఇస్తే తప్పేమిటి అనే భావన కూడా ప్రజల్లో కొంత ఉండింది. అయితే ఆ తర్వాత అల్టిమేట్గా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూడాలి. కొంత రూలింగ్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, ఆ పార్టీలో ఇన్ఫైటింగ్, ఆ పార్టీకి సంబంధించి చాలామంది నాయకుల మీద తీవ్రమైన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మొన్న ఈ మధ్య ఒక మినిస్టర్ కూడా రేప్ అలిగేషన్స్ పైన ఆయన అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇట్లాంటివన్నీ కూడా ఎలక్షన్ ముందు సమాజ్వాదీ పార్టీకి చోటు చేసుకోవడం. సో అల్టిమేట్గా కోయలేషన్ ఉన్నప్పటికీ కూడా అర్థమెటికల్గా అంటే మ్యాథమెటికల్గా ఆ పార్టీకి సంబంధించిన ఓట్ పర్సంటేజ్, కాంగ్రెస్ ఓట్ పర్సంటేజ్ ఒకవేళ కలిస్తే తప్పనిసరిగా వాళ్ళకు 35+ వచ్చేందుకు ఆస్కారం ఉంది. కానీ ఈ సమస్యల కారణంగా వాళ్ళ మీద కొంత ఎఫెక్ట్ పడిందా అనేది ఒకటి చూడాల్సిన అంశం. ఒకటే ప్రజలైతే సీరియస్గా డెవలప్మెంట్ కోరుకుంటున్నారు అక్కడ. సరే జాతి, మతం ఇవన్నీ ఎట్లా ఉన్నా కూడా అల్టిమేట్గా మా జీవితాలు బాగుపడాలనే ధోరణి అక్కడ ప్రజల్లో కూడా పెరిగింది. అందుకే వరుసగా మనం 2 ఎలక్షన్లో గట్టి రిజల్ట్ ఇస్తూ వచ్చారు, ఏదో ఒక పార్టీకి మొగ్గు చూపుతూ వచ్చారు. అంతకుముందు ఉన్న ఇన్స్టెబిలిటీని బద్దలు కొట్టి ఒక స్థిరమైన ప్రభుత్వానికి వాళ్ళు ఓటేస్తూ వస్తున్నారు. సో ఈసారి కూడా స్థిరమైన ఓటే వస్తుంది అనేది స్పష్టంగా నా అభిప్రాయం. మొదటి నుంచి కూడా నేను అదే చెప్తున్నాను. తప్పనిసరిగా అది బీజేపీ గెలుస్తుందా లేకపోతే సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ గెలుస్తుందా అనేది అల్టిమేట్గా ఇప్పుడున్న ఈ పరిస్థితులలో కొంచెం పోస్టల్ బ్యాలెట్స్ లాగానే ఉన్నాయి కాబట్టి ఇంకా మనకు హాఫ్ అన్ అవర్ తర్వాత 9 తర్వాత కొంత వాస్తవ రూపం మనకు తెలుస్తుంది. ఎందుకంటే పంజాబ్ నుంచి వస్తున్న రిజల్ట్స్ ప్రకారం ఒక చోట కాంగ్రెస్ లీడ్లో ఉంటే 22 చోట్ల బీజేపీ లీడ్లో ఉన్నట్టు ఈ వస్తున్నాయి. పంజాబ్ సంబంధించి ఒకసారి ట్రెండ్స్ ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్కు సంబంధించి మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 108 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ తెలుస్తోంది. బీజేపీ 56, సమాజ్వాదీ అలయన్స్ 30 స్థానాల్లో, బీఎస్పీ 19, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పంజాబ్లో అకాలీదళ్ కూటమి కేవలం 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 20 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఉత్తరాఖండ్లో బీజేపీ 5, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మణిపూర్లో బీజేపీ 1, కాంగ్రెస్ 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. గోవాలో బీజేపీ 3 స్థానాల్లో, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సో ఇది కేవలం ఇనీషియల్ ట్రెండ్స్ మాత్రమే, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ట్రెండ్స్ మాత్రమే. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కౌంటింగ్ డే స్పెషల్ డిబేట్ కొనసాగుతుంది.